తేమ శాతం సరిగ్గా లేదంటూ కొనుగోలు చేసిన సోయా బస్తాలు తిరిగి వెనక్కి పంపడంతో బిచ్కుంద మండల కేంద్రంలో సోయా రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్పల్లికి చెందిన సోయా రైతులు ఆందోళనకు దిగారు. బోధన్లోని మిల్లులకు పంపిన 3 లోడ్ల సోయా లారీలు తమ తేమ శాతం సరిగ్గా లేదంటూ కారణంతో తిరిగి వాపసు పంపడంతో రైతులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సుమారు 800 క్వింటాళ్ల సోయా బస్తాలు అర్ధాంతరంగా వెనక్కి పంపడం ఎంతవరకు సమంజసమంటున్నారు రైతులు. సోయా నాణ్యతను పరిశీలించిన అనంతరమే సొసైటీ అధికారులు కొనుగోలు చేశారని, ఇప్పుడు రైతులకు తిరిగి వాపసు చేయడం ఎంతవరకు సమంజసమంటూ అధికారులు నిలదీశారు. తిరిగి వచ్చిన సోయాను తాము తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు రైతులు. కొనుగోలు చేసిన సోయాకు వెంటనే ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సోయా చేసినాము, అందులో కాట జరిగినది. ఇక్కడ CEO శ్రావణ్ కుమార్ సార్ చెక్ చేసి సోయలు కొనుగోలు చేసినారు. ఇది బోధన్ మిల్లుకు వెళ్ళింది. ఇక్కడ మ్యాచర్ అన్ని చూసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళినారు. కాబట్టి అక్కడ రిజెక్ట్ చేయడం వల్ల ఒక లారీ మాది వెనుక ఉంది. మొత్తం సంచులు 350 క్వింటాళ్ళు వాపసు వచ్చినాయి. దీనికి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. గొప్పపల్లి సొసైటీకి తీసుకొచ్చినాము. సోయలు తీసుకొచ్చినైతే మార్కెట్ కాట్లా చేసారు. కాట చేసినాక మా చెన్ని చూసిర్రు, అన్ని చేసిర్రు. మరి మార్కెట్లో ఇది కూడా చేసిర్రు మ్యాచ్.